వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఫిబ్రవరి నుంచి 24వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారం గొప్పతనం ఏమిటంటే అండి, శుక్రుడు అనేక రోజులుగా అష్టమంలో ఉండి బాగా ఇబ్బంది పెట్టేశాడండి వృషభ రాశి వాళ్ళని కూడాను. ఈ అష్టమంలో శుక్రుడు ఉండడం వల్ల మానసిక అశాంతి, అనారోగ్యం, అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోవటాలన్నీ వృషభ రాశి వాళ్ళకి బాగా బాధించాయి అన్నమాట. అటువంటి శుక్రుడు ఇప్పుడు భాగ్యస్థానంలో అంటే 9వ ఇంట్లోకి వచ్చాడు అంటే మీరు పట్టిందల్లా బంగారమే. మీ మనసులో వచ్చిన ప్రతి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయండి, పక్కా రిజల్ట్ వస్తాయని చెప్పేసి నేను గ్యారంటీ ఇస్తున్నా. అలాగే ఈ వారం బుధగ్రహం యొక్క మార్పు చూశారు, కుంభరాశిలోకి బుధుడు వచ్చేస్తున్నాడు. దాన్ని బట్టి మంచి ధనయోగం, కుటుంబంలో ప్రశాంతత, పిల్లల చదువులో బాగా పురోగతి, ఇవన్నీ బాగా సంతోషాన్ని ఇస్తాయి. అనేక రకాలుగా విదేశాలకు వెళ్ళాలి, పై చదువులు చదువుకోవాలి, దూర ప్రయాణాలు చేయాలి, ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారండి ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే మనకి బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇల్లు ఏదైనా సరే కొనడానికి సూపర్ టైం అని చెప్పేసి వృషభ రాశి వాళ్ళకి మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అలాగే అదృష్టం చూసుకుంటే బ్రహ్మాండమైన అదృష్టం కలిగి ఉంటారు. తండ్రి యొక్క సహాయ సహకారాల వల్ల ఆస్తి విషయాలన్నీ కూడా తగాదాలు ఉంటే తగ్గిపోతాయి. చాలా హ్యాపీగా ఉంటారు, ధర్మంగా ఉంటారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల యొక్క ప్రశంసలతో కూడి మీ యొక్క తెలివితేటలకి గుర్తింపు లభిస్తుందని చెప్పేసి ఈ వారం మనం గట్టిగా చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా మరి తొందరపడిపోయి ఏదో ఇన్వెస్ట్ చేసేసి కంగారు పడడం కాదండి, కాస్త నష్టానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది. నేను చెప్పినట్టుగా మీరందరూ కూడా ఖర్చులు అదుపులో ఉండాలి అంటే ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క కనకధర స్తోత్రాన్ని చదవండి. సక్సెస్ మీదే.